to you, Girish sir. And ఇప్పుడు రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజమౌళి గారు. హలో, అందరికీ నమస్కారం అండి. చిన్న ట్రివియా. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు పెద్దన్న నీలగిరి అని ఒక మలయాళం సినిమా చేశాడు, మా మమ్ముట్టి గారిది. అందులో ఆయన ఎందా మాషే అంటూ ఉంటాడు. ఆయన మాష అంటే ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను. పెద్దన్న దగ్గర డ్రైవర్ మలయాళి. ఆయన అడిగితే ఏంటి బాస్ అన్నట్టు మలయాళంలో ఎందా మాషే అంటారు అన్న. అది వర్డ్ నాకు బాగా అలవాటైపోయి మా స్టూడెంట్ నెంబర్ 1 కన్నా ముందు శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడు మా రైటర్ ఉండేవారు పృథ్వీతేజ్ గారిని. ఆయన నేను ఎందా మాషే అని పిలిచేవాడిని. ఆయన కూడా నన్ను మాషే అని పిలిచేవాడు. అలాగా ఒక 6-7 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి సైలెంట్గా అడిగాడు ఆయన నన్ను, మాషే అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. అంటే మాషే అంటే మలయాళంలో బాస్ అండి అన్నాడు. ఓ అవునా, మీరు ఫస్ట్ నన్ను ఎంత మాషే అంటే ఈడేదో నన్ను తిడుతున్నాడు అనుకుని నేను కూడా తిట్టేద్దా అని చెప్పి ఎంత మాషే అంటే మొదలుపెట్టాను. బాస అన్నాడు. దట్ ఈస్ ద రిలేషన్ విత్ మలయాళం వర్డ్ మాషే. మా ఫ్యామిలీలో 2 of my sisters got married to Malayalis. సో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది మాకు మలయాళంతో, కేరళతో. కమింగ్ టు దిస్ ఫిల్మ్, జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడను. మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటుంది. కార్తికేయ ఈ సినిమా చూశాను, చాలా బాగుంది, చేస్తున్నాను అంటే ఓకే సర్లేదో ఉత్సాహపడుతున్నాడులే కానీ అని అనుకున్నాను. కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద. సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడడమే నాకు ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ ఐ హర్డ్ న్యూస్ అబౌట్ ఇట్, పెద్ద హిట్ అని, బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి. వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక 10-15 minutes వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాను. అండ్ ఏంటది, థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా. జనరల్గా మనం ఒక్కళ్ళే కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లోనూ చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు. మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతానే ఉంటాం. ఆ నవ్వులన్నిటికి ద ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్. అసలు డౌట్ లేదు, మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది. మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, ఆ డైలాగుల ప్లేస్లో మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు. అసలు ఎన్ని అంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీమ్లన్నీ కూడా వరుస పెట్టి వేసేసినట్టు అనిపించింది. బట్ అంటే నీట్గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు. ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ మీమ్, ఎవ్రీథింగ్ దట్ యూ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్గా ఆ మాట మాట్లాడితేనే తన భావం మనకు అర్థమవుద్ది అన్నంత నీట్గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు. సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్గా రైటర్కి ఇస్తాను. సారీ, నీ పేరు కూడా తెలీదు. ఆదిత్య, హే కంగ్రాచులేషన్, బెస్ట్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్. తర్వాత యాక్టర్లో జనరల్గానే మలయాళం సినిమాల్లో చాలా కొంచెం జెలసీతో కొంచెం బాధతో ఒప్పుకోవాలి. బెటర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మలయాళంలో. అండ్ ఈ సినిమాలో కూడా దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అమూల్, చాలామందికి తెలీదు, మా పెద్దనాన్న గారు నన్ను అమూల్ అని పిలుస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై నిక్ నేమ్. సో ఐ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ యూ దాట్ వే. అంటే మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇట్ ఈస్ యంగ్స్టర్స్కి ఆ కాలేజ్ గోయింగ్ డేస్లో లేకపోతే జస్ట్ వర్కింగ్ డేస్లో ఆ 20sలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. యూనో, ఆడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడో ఎప్పుడు డిప్ మీద కొడతాడో మనకు తెలియదాడు. అలాంటి ఫ్రెండ్ మాత్రం డెఫినెట్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ని యాస్టీజ్ దింపేశాడు. అండ్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమిత చాలా చాలా నచ్చింది. ఐ థాట్ లైక్